శ్రీను వైట్ల గారు, నేను అంటే వన్ ఆఫ్ ద వెరీ ఫిలిం లవింగ్ బాయ్ అండి. అంటే లైక్ ఫిలిమ్స్ డైరెక్టర్స్ బాగా అనలైజ్ చేస్తూ ఉంటాను నేను. హిట్ అయితే ఎందుకు హిట్ అయింది, ఫ్లాప్ అయితే ఎందుకు ఫ్లాప్ అయింది, రాజమౌళి గారు ఆయన ఆయన థింకింగ్, ఆయన మేకింగ్ ఆఫ్ ఇవన్నీ కూడా, అంటే శ్రీను వైట్ల గారు కామెడీ అట్లా ఇవన్నీ కూడా ఫస్ట్ నుంచి ప్రతి డైరెక్టర్ని స్టడీ చేయడం అలవాటు. నాకు సినిమా ఇండస్ట్రీ సంబంధం లేదు అయినా కానీ ఐ లైక్ టు స్టడీ ఎవ్రీబడి, లైక్ హీరోస్ అన్ని అన్ని కూడా నాకు చాలా అలవాటు. మీరు ఈ ఆవిడ సినిమా ఏంటంటే నాకు అర్థం కావట్లేదు. మీరు ఇప్పటికన్నా రియలైజ్ అయ్యారా ఇట్లాంటి చెత్త సినిమా ఎట్ట తీసా అని చెప్పి? ఏం సినిమా అండి అది? ఒక్క ఫ్రేమ్ అన్న బాగుంది అందులో? స్టోరీ లేకపోయినా పర్లేదు, మామూలు లాగిచ్చేయచ్చు, కామెడీతోనో దాంతోనో దీంతోనో ఒక చిన్న కొంచెం సస్పెన్స్ క్రియేట్ చేసి ఏదో ఒకటి చేసి ఒక సినిమా లాగిచ్చేయచ్చు. అసలు ఒక్క ఫ్రేమ్ అన్న బాగుందండి? ప్రతి ఫ్రేమ్లో బండ మొహాలు, నల్ల మొహాలు, బాగా పిచ్చి మొహాలు, ఎకిల్ నవ్వులు, ఏందండి ఆ సినిమా? మహేష్ బాబు స్టాండర్డ్కి తగ్గట్టు ఉందండి ఆ సినిమా. మహేష్ బాబు గారు కూడా చూసి అనుకోవాలి ఏంటి ఈ సినిమా, ఏంటి ఇది అని చెప్పేసి. మీ చుట్టుపక్కల జనాలందరూ బాగా వచ్చింది అనగానే తీసుకొట్టేటండి సినిమాని. తమన్ మ్యూజిక్ ఏంటంటే తమన్ మ్యూజిక్ ఎన్ని రోజులు పోతుంది, ఎన్ని రోజులు అట్లా ఫాల్స్ పొగడతలు, ఎన్ని రోజులు అంటే అట్లా తమన్ ఈజ్ గ్రేట్ అని చెప్పి ఎన్ని రోజులు అట్లా ఫాల్స్ ఎందుకు? అసలు స్టేజ్ మీదకి రాగానే ఎందుకు పొగుడతారండి? పొగటం ఎందుకు అసలు నాకు అర్థం కాదు. పొగటానికి ఏమన్నా వాల్యూ ఉందండి? మీరు పొగడేసుకొని మీరు తీసేసుకొని మీరు కొట్టేసుకొని మ్యూజిక్లో ఏంటంటే ఒక పాట బాగుందా, ఒక స్క్రిప్ట్, ఒక ఫ్రేమ్ బాగుందా, అందులో ఏం ఒక స్క్రిప్ట్ లేదు, ఒక సస్పెన్స్ లేదు, ఏం లేదు అసలు. ఏ చెత్త సినిమా అండి, ఇంత చెత్త సినిమా అసలు మీరు ఇప్పుడు చూసారు ఇట్లాంటి సినిమా? ప్రతి డైరెక్టర్ మిస్టేక్స్ జరుగుతాయండి ప్రతి సినిమా తీసేటప్పుడు. మీ అంత బ్లండర్ మిస్టేక్స్, మీ అంత బ్లండర్గా నాకు తెలిసి ఏ డైరెక్టర్ తీయడు సినిమా. తీయటం ఒక ఎత్తు అయితే మహేష్ బాబు గారు ఒప్పుకోవడం ఇంకొక ఎత్తు. ఇది ఆపేయండి. ఫాల్స్ ఇదిలో ఉండకండి. మీరు ఫాల్స్ పొగడతలతో ఉండి తీయకండి. ఇది కూడా ఫాల్స్ పొగడతల్లో పక్కన పెట్టేసేయండి. ఫస్ట్ తమన్ ఈజ్ గ్రేట్ అనేది ఫస్ట్ అది ఆపేసేయండి. ఏం మ్యూజిక్ అండి, ఏం పాటలు అండి? ఒక్క సినిమా కాదు, ఒక్క సినిమా చూపండి, లాస్ట్ 3-4 సినిమాలు ఒక సినిమాలో పాటలు బాగున్నాయండి. ప్రతి ఒక్కరు తిట్టుకుంటున్నారు ఎందుకు తమన్ అని తమన్ లేపుతున్నారు అని చెప్పి. ఇంటర్నల్ పాలిటిక్స్ ఉండొచ్చండి, మంచి కొట్టే వాళ్ళు పక్కన పెట్టవచ్చు, లేకుంటే ఈయన లేపడానికి ట్రై చేయవచ్చు, కానీ వద్దు. ఎందుకు మనకి అనవసరంగా జనాలు ఇబ్బంది పడుతున్నారు? పిచ్చి మ్యూజిక్, పిచ్చి స్క్రిప్ట్లు, పిచ్చి డైరెక్షన్లు, పిచ్చి ఏంటండి ఇదంతా? రెప్యుటేషన్ ఖరాబ్ చేసుకోవడం కాకపోతే. ప్లీజ్ నెవర్ డూ సచ్ బ్లండర్ మిస్టేక్స్ అండి. మేము చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళం, ఎంతో టైం తీసుకొని పోయి సినిమా ఎంటర్టైన్మెంట్ ఇట్లా సినిమాని పోతాము, బలవంతంగా కూర్చున్నా కానీ మేము ఇంటర్వల్ కంటే ఎక్కువసేపు కూర్చోలేక బయటకు వచ్చేసామండి. ఇంత చెత్త సినిమా ఏది? మేము బాగాలేని సినిమాలు కంపల్సరీ చివరి దాకా చూసి అనలైజ్ చేసుకుంటాం, ఎందుకు బాగాలేదు, ఎక్కడ పోయింది, డైరెక్టర్ ఎక్కడ ఫాల్ట్ అయింది, ఏంటి అనేది. అట్లా అనలైజ్ చేసుకుంటూ ప్రతి సినిమా అందుకే చూస్తాం. ఎందుకు? మేమే సినిమా తీయడానికి కాదు, లేకపోతే దీనికోసం కాదు. ప్లీజ్ చేంజ్ యువర్ సెల్ఫ్. ఓకే.